అమృత నువ్వు? నేను లాయర్ అవుతాను సార్. మధు నువ్వు? నేను ఐఏఎస్ అవుతాను సార్. మరి కీర్తి నువ్వేమవ్వాలనుకుంటున్నావు? నేను డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్ అన్నీ అవుతాను సార్. అవన్నీ అయ్యేటప్పుడు నువ్వు ఎక్స్పైర్ అయిపోతావు. అరే తేజ్కాంత్, నువ్వు చెప్పరా, పెద్దకి ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటా సార్. అది కాదురా, పెద్దకి ఏమవ్వాలనుకుంటున్నావు? పెళ్లి కొడుకుని అవ్వాలనుకుంటున్నా సార్. అరే మీ అమ్మా నాన్న నీ నుండి ఏం ఆశిస్తున్నారు? పెళ్లి కూతురు రాసిస్తున్నారు సార్. అది కాదురా, మీ తాతమ్మమ్మలు నీ నుండి ఏం ఆశిస్తున్నారు? మనవడిని ఆశిస్తున్నారు సార్. అరే అదంతా కాదురా, నీ జీవిత లక్ష్యం ఏంట్రా? మేమిద్దరం మాకిద్దరు సార్. అబ్బా బెల్ కూడా అయిపోయింది. నేను వేసిన ప్రశ్నలేంటి, మీరు ఇచ్చే జవాబులేంటి? మీ వల్ల పీరియడ్ మొత్తం పోయింది. ఇక వెళ్తాను, ఉండండి, రేపు పాఠం పెట్టి చెప్పుకుందాం. గుడ్ మార్నింగ్ పిల్లలు. హౌ ఆర్ యు స్టూడెంట్స్? We are fine, madam. How are you, madam? I am fine. ఈరోజు తెలుగు సార్ మా బుర్ర తిన్నారు మేడం. ప్రశ్నలు మీద ప్రశ్నలు అడిగారు, జవాబు చెప్పలేకపోయాం మేడం. అవునా పిల్లలు? ఎస్ మేడం. మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం, మీరు వాటికి జవాబు చెప్పండి. సరే పిల్లలు, ఏం ప్రశ్నలు అడుగుతారో అడగండి. మేడం, ఏనుగుని ఫ్రిడ్జ్ లో ఎలా పెడతారు మేడం? ఒరే వెదవా, ఏనుగుని ఫ్రిడ్జ్ లో ఎలా పెడతారా? ఏనుగు ఎంత ఉంటుంది, ఫ్రిడ్జ్ ఎంత ఉంటుంది? మేడం, నేను చెప్పనా మేడం? చెప్పరా చూద్దాం. ఫ్రిడ్జ్ డోర్ తీసి ఏనుగుని అందులో పెట్టి ఫ్రిడ్జ్ డోర్ వేయడం. తింగరదవా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, సరేనా? అడుగు. మేడం, ఆవుని ఫ్రిడ్జ్ లో ఎలా పెడతారు? ఏముందిరా, సింపుల్. ఫ్రిడ్జ్ డోర్ తీసి ఆవును పెట్టి డోర్ క్లోజ్ చేయడం. కాదు మేడం, ఫ్రిడ్జ్ డోర్ తీసి పెట్టిన ఏనుగుని బయటికి తీసి ఆ ఆవుని లోన పెట్టి ఫ్రిడ్జ్ డోర్ వేయాలి. నేను ఇప్పుడు ఒక మంచి ప్రశ్న అడుగుతాను మేడం. సరేనమ్మా, నువ్వైనా మంచి ప్రశ్న అడుగు. సింహం బర్త్డే పార్టీ ఉంది మేడం. అన్ని జంతువులు సింహం బర్త్డే పార్టీకి వెళ్ళాయి, కానీ అందులో ఒక జంతువు రాలేదు. అదేదో చెప్పండి చూద్దాం. సింహమా? సింహం బర్త్డే అయితే సింహం ఎందుకు రాదు మేడం? ఆవు. ఎందుకంటే ఆవు ఫ్రిడ్జ్ లో ఉంది కదా. దేవుడా, మీరందరూ నాకెక్కడ తగిలారా? పరమానందయ్య శిష్యుల్లాగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ జవాబు లేని ప్రశ్నలు అడుగుతున్నారు. అరే పిల్లలు, మీరందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ నేను ఏం పాఠం చెప్పాలా అని కూడా మర్చిపోయాను రా. మీరందరూ ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్ రా. మీరందరూ చూస్తున్నారా పిల్లలు ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారో? ప్రతి తరగతి గదిలో ఉపాధ్యాయుల పరిస్థితి ఇంతే.